ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగు అమ్మాయి. సో ఈరోజు నేను వచ్చేసాను మీ ముందుకి. సో టేస్టీగా ఉండే చేపల పులుసు. సో చూడండి, నేనైతే దీనికి హాఫ్ కిలో ముక్కలైతే తీసుకున్నాను. ఇది ఒక 8-10 కేజెస్ ఉంటుంది వెయిట్. సో ఆ చేపల్ని నేను దానిలో ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట, మీకు చూపించడం కోసం. సో ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ముక్కల్ని అయితే శుభ్రంగా నీట్గా తోముకుని దానిలో ఉప్పేసి కడిగేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. సో ఇవైతే వెయిట్‌కొచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటాయన్నమాట. 4 ముక్కలు, 2 పొట్ట ముక్కలు. ఓకేనా. సో చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చేపల పులుసు అంటే ఇష్టపడని వారు ఉండరు. దీనికోసం యాజ్ యూజువల్‌గా ఒక ఉల్లిపాయి, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ నేనైతే 2 టమాటాలు మీడియం సైజ్ ఉన్నవి తీసుకొని అవి నేను ఇలాగా తాలింపు వేసుకున్నాను. ఓకేనా. సో ఇది యాజ్ యూజువల్‌గా అందరూ చేసేదే. కాకపోతే చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకేనా అండి. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. లేదు అంటే టేస్ట్ అంత రాదు. ఓకేనా. సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఆహ్, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా వేగుతాయన్నమాట. ఓకేనా. నేనైతే వేసేసాను. సో ఈ ప్రొసీజర్ అంతా చూపించట్లేదు మాట. దీనిలోకి కారం, తగినంత కారం, మళ్ళీ మసాలా ముద్ద అంటే అల్లం, వెల్లుల్లి, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, జీలకర్ర, ధనియాలు. ఓకేనా. సో ఇది కూడా నేను ఇందులో వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా ఎందుకు చేస్తున్నానంటే చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కదండీ నూనెలో వేయగానే. సో దానికోసం ఇవన్నీ ముందే కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలామంది ముక్కలకు పట్టించి వేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. నాకు ఇలా అయితేనే ఇష్టం. ఓకేనా అండి. సో చూడండి, ముక్కలు కూడా వేసేసి దీన్ని కలపడానికి కొంచెం కష్టపడుతున్నాను అనమాట. నేనే షూట్ చేసుకుంటున్నాను. సో దాని గురించని కలపడం వీలవ్వట్లేదు. సో ఫోన్ పక్కన పెట్టి మొత్తం కలిపేసి మసాలా ముద్ద అంతా పట్టేటట్టు గ్రేవీ అంతా పట్టేలాగా నేను కలుపుకొని మళ్ళీ నేను షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఎంత సిమ్‌లో అంటే చాలా లో సిమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకుని అప్పుడు కలుపుకోవాలి. అప్పుడు ముక్క త్వరగా వేగకుండా చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇట్లా సర్దుకోవాలి కూడా, ఎందుకంటే దీనిలో మళ్ళీ గరిటె పెట్టాం కదా. సో సర్దుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఒక ఒక 1 మినిట్ పాటు ఆ మంట సెగ తగలనివ్వాలన్నమాట. సో ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్నప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, హాఫ్ కిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిక్కగా గుజ్జుగా తీసుకొని దాని వాటర్ ఇందులో వేయాలన్నమాట. ఓకేనా. వాటర్ వేయకూడదు, చింతపండు గుజ్జు నీళ్ళు వేయాలన్నమాట. సో ఈ స్టేజ్‌లోనే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇట్లా ఉడుకు పట్టినాక నేను కొత్తిమీర అయితే వేసేసాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం దీనికి పట్టాలి కాబట్టి. సో ఇది చూడండి ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయిందో. వితిన్ 10 మినిట్స్‌లోనే అయిపోతుందన్నమాట. సో చాలా త్వరగా ఉడుకుతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.